మహాన్యూస్ వంశీ గారు చాలా బాధపడిపోతున్నారండి. మహాన్యూస్ వంశీ గారు తెలుసు కదా, ఎవరి గురించి అంటే పీకే సంచలన విజయం అయితే కనుక సాధించాడు ఆయన. నిజంగా సంచలనమైనటువంటి గెలుపే పీకేది. పీకేది అంటే మీరు వేరేలా అనుకునేరు. పీకే అంటే ప్రశాంత్ కిషోర్. ఎవరైతే ఎన్నికల వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ నిజంగా ఒక రకమైనటువంటి గెలుపు అయితే సాధించాడు ఆయన. ఆయన గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా చోట్ల. కానీ మహాన్యూస్ వంశీ గారు మాత్రం బీభత్సంగా బాధపడిపోతున్నాడు ఆయన. అసలు ఆయన బాధకు వర్ణాతీతం. ఆయన ఎందుకు అలా బాధపడతాడో నాకే అర్థం కాల. ఎందుకు బాధపడతాడు మహాన్యూస్ వంశీ గారు? ఎందుకు అంతలాగా ఆయన ఇదైపోతున్నాడు నాకు అర్థం కాల. ఎందుకంటే పోటీ చేసిన మొదటిసారే ప్రశాంత్ కిషోర్ గెలిచినందుక, లేదా సొంతంగా పార్టీ పెట్టి పొత్తు లేకుండా పోటీ చేసి గెలుపొందినందుక, అసలు ఎందుకు ఈ మహాన్యూస్ వంశీ గారు ఎంతలాగా బాధపడిపోతున్నాడు? అసలు పీకే చేసిన తప్పేంటి? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు నాతో రిక్వెస్ట్ ఉందండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలా ఎవరు ఏంటనేది. కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఆయన ఏమన్నాడో మీరు వినండి. నేను చెప్పడం కాదు కానీ ఆయన ఏమన్నాడో ఒకసారి వినండి. జరగకూడనటువంటి పని ఒకటి జరిగింది అని చర్చ జరుగుతుంది. భారతదేశ రాజకీయాల్లో జరగకూడనటువంటి పని ఏంటి అని అంటే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఎన్నిక కావటం అన్నది చర్చ. ఏంటి ప్రశాంత్ కిషోర్ ఏమన్నా అంత రాక్షసుడా? ఆయన ఎన్నిక అయితే ఏంటి అంత జరగకూడదు ఏమన్నా ఉందా అని అంటే దాని మీద విభిన్న అభిప్రాయాలు నడుస్తున్నాయి. ఎందుకు అటువంటి చర్చ ఎందుకు జరుగుతుంది అని అంటే ఈ దేశ రాజకీయాలలో సగం నాశనం కావటానికి రాజకీయాలలో ఎన్నికల సందర్భంగా జరిగేటువంటి కుట్రలు కుతంత్రాలు, లేక కులాల మధ్య మతాల మధ్య విధ్వంసాలు, ఇళ్లలో ఆడవాళ్ళని దూషించటం లేదా ఆడవాళ్ళని ఇది చేయటము, లేక ఇలాంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టాడు. అటువంటి రాజకీయ నాయకుడు, అలాంటి రాజకీయ వ్యూహకర్త రాజకీయాల్లోకి వచ్చి ఆయన గెలుపొందటం అనంటే అది నిజంగా సిగ్గుసేటైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం అనేటువంటి చర్చ జరుగుతుంది. బంకీపూర్ అనే అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాడు. ఇది ఏంటి? బంకీపూర్ బీహార్లో జరిగినటువంటి బంకీపూర్ ఎలక్షన్స్లో అక్కడ ఎవరైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నవీన్ ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆయనకి జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ బై ఎలక్షన్స్ రావటం జరిగింది. ఇక్కడ మీకు నేను విషయం చెప్పాలి. ఏంటంటే అది ప్రశాంత్ కిషోర్ నీచుడని టీడీపీకి మద్దతు ఇచ్చే కొన్ని ఛానళ్ళు, మరి ముఖ్యంగా మహాన్యూస్ ప్రశాంత్ కిషోర్ నీచుడు అంటూ ఏంటి సంబోధించి ఇలాంటి వాడు గెలవకూడదు, గెలిస్తే దేశానికే వినాశనం, ఎంత పెద్ద పెద్ద పదాలు మాట్లాడినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈయన ఎంత పెద్ద పెద్ద పదాలు మాట్లాడాడు. వాస్తవాలు చూసుకుంటే కనుక అదే ప్రశాంత్ కిషోర్ తోటి 2024 ఎన్నికల్లో టీడీపీ కలిసి పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం చాలా ప్రయత్నం చేశాడు ఈ ప్రశాంత్ కిషోర్ గారు. గుర్తుండే ఉంటుంది మీ అందరికి కూడా. కాబట్టి ఇలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకు వీళ్ళకి దూరం, ఎందుకు వీళ్ళకి మరి శత్రువు అయిపోయి నాకు అర్థం కాల. కాబట్టి వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ గారు గెలిచినటువంటి గెలుపు మామూలు విషయం కాదు, సామాన్యమైన గెలుపు కాదు. అది ఎలాగంటే వాస్తవంగా 30 ఏళ్ళుగా బీజేపీకి బలమైన కోటది. 30 ఏళ్ళుగా బీజేపీకి బలమైన కోటది. గతంలో 60,000 ఓట్ల భారీ మెజారిటీతోటి గెలిచిన నియోజకవర్గం అది. అక్కడ కూడా ఏంటి అలాంటి నియోజకవర్గం నుంచి ఏంటి గెలిచాడరా అంటే సామాన్యమైన విషయం కాదు ఈ ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెట్టి. మరి అలాంటిది అతని మీద పడి ఎందుకు ఏడుస్తా నాకు అర్థం కాదు. టీడీపీకి సంబంధించి టీడీపీకి మద్దతునిచ్చే కొన్ని మీడియా ఛానల్లో, కొన్ని న్యూస్ ఛానల్లో ప్రత్యేకించి ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసి
ఈ ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసి మరి ఏంటి వార్తలు వాళ్ళు కథనాలు వెలువరిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అతను గెలిచిన గెలుపుకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే బీజేపీ బలమైన కోట, అక్కడ ఉన్న అభ్యర్థి కూడా బలమైన అభ్యర్థి, సామాన్యమైన విషయం కాదు. సుమారు ఇంచుమించుగా 60,000 చిల్లర ఓట్ల మెజారిటీతో గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ వీళ్ళ బాధ చూస్తే మాత్రం వర్ణాతీతం. కాబట్టి ఎందుకని నాకు అర్థం కాల. మరి అలాగైతే కనుక అంటే పార్టీ పెట్టి ఓ 10 సంవత్సరాల పాటు అలాగే ఉండి ఎవరో పక్కన చేరి వేరే వాళ్ళకి పొత్తు ప్రకటించి ఏది గెలవడం మన ముఖ్యం అన్నట్టు మనకున్న ఏదైతే విలువలు కూడా వదిలేసి మనల్ని ఏమన్నా మన ఫ్యామిలీని ఏమన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఏంటి వాళ్ళతో చేరిపోయి ఏంటి పార్టీ పెట్టిన 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఎమ్మెల్యే గానో దేని కానీ గెలిస్తే అది ఒక గెలిపేనా అని అనుకుంటారనా ఏంటి? ఎందుకని దీన్ని హైలైట్ చేస్తున్నారు వీళ్ళు? కాబట్టి వాస్తవం మాట్లాడదాం. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా ప్రశాంత్ కిషోర్ గెలుపు పైన మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.